ఈ మధ్య ఒక నినాదం బయటకు వచ్చింది. ఒక స్వామీజీ ఏమంటాడంటే ఇంటి లోపల కులం, ఇంటి బయట హిందువులం అంటారు. అంటే దీని గురించి ఏమైనా విశ్లేషించగలరా? కులం పేరు పెట్టి నీ ఇంట్లోకి రానియవు. ఇంటి బయట హిందువులు అంటే ఇంటి బయట ఎవడైనా రాణిస్తాడు, ఎవడైనా కలుసుకుంటాడు. మెయిన్ విలేజ్లో చెప్పులు వేసుకుని రానిచ్చేవాళ్ళు కాదు, పైన చొక్కా వేసుకుని రానిచ్చేవాళ్ళు కాదు. కేరళలో అయితే పిల్లలను కూడా పైన జాకెట్లు వేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఇంత అణచివేత. మనం అందరం హిందువులము, మనం అందరం ఒకటే అంటున్నారు కదా, అందులో సమానత్వం ఉంది అంటారా సార్? సమానత్వం హిందూ మతంలో లేనే లేదు. సమానత్వానికి వ్యతిరేకం అండి బాబు. హిందూ మతంలో సమానత్వం ఎక్కడ ఉంది? సమానత్వం ఉంటే సమానత్వానికి వ్యతిరేకం. అంటే నిజంగా మత సంఖ్యలు దళితులకు వీడిపోయి ప్రాథమిక హక్కులు అనుభవించే రోజులు ఈ దేశంలో వస్తాయని మీరు అనుకుంటారా? నేనైతే హోప్ఫుల్గానే ఉన్నాను. అంబేద్కర్ కోరాడు, ఎందుకంటే కులరహితమైనటువంటి సమాజం వచ్చినప్పుడే మాకు నిజమైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పాడు. కులరహితమైన సమాజం రాదు, ఎందుకంటే కులం అనేది ఐడెంటిటీ అయిపోయింది. అది భారతదేశాన్ని ఒక మంచి నిర్మాణంగా ఇల్లుగా చూసుకుంటే కులం అనే ఇటుకలతో కట్టబడింది.